హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెల్తీ రాగి బ్రౌనీ ఎలా చేయాలో చూపిస్తాను. నో మైదా, నో షుగర్. ఒక కప్పు రాగి పౌడర్ తీసుకోవాలి. రాగి పిల్లలకు చాలా మంచిది. ఎముకలకు బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది. హాఫ్ కప్పు కోకో పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వేసి మొత్తం ఈవెన్‌గా కలిపేసుకోవాలి. లేదంటే మీరు ఇవన్నీ జల్లెడలో వేసుకొని అంతా ఈవెన్‌గా జల్లించుకుంటే అయిపోతుంది. ఇలా చేసినా ఓకే. ఇది ఇలా కలిపి పెట్టుకునేది పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకుందాము. తర్వాత బెల్లం పౌడరు ఒక కప్పుకి కొంచెం తక్కువ బెల్లం పౌడర్ వేయాలి. పావు కప్పు బటర్ వేసుకోవాలి. బటర్‌కి బదులు మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అంటే స్మెల్ లేనిది ఆయిల్ తీసుకోవాలి. అంటే పీనట్ అలాంటివి కాకుండా మనం సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పౌడర్ ఉంది కదా, దాంట్లో వేసి కలిపేసుకోవాలి. ఈజీగా కుక్ చేసేస్తారు, బేక్ చేసేస్తారు బ్రౌనీని. రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అది టేస్టీగా వస్తుంది. ఇలా చేసి చూడండి. మీరు ఎక్కువ శ్రమ పడకుండా మిక్సీలో చేయడం కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇదంతా ఈవెన్‌గా కలిపేసుకోవాలి. ఇలా మనం పిల్లలకు కూడా హెల్తీగా ఇచ్చినామనుకో తెలియకుండా వాళ్ళకు కూడా అర్థం కాదు ఏం కేక్ అనేది. అందుకే మంచిగా తినేస్తారు. మనకు కూడా ఒక మంచి హ్యాపీ అనిపిస్తుంది హెల్తీ కేక్ తిన్నారని. ఒక పావు కప్పు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న మిల్క్ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొన్ని డార్క్ చాక్లెట్స్ యాడ్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ లేకుంటే నార్మల్ చాక్లెట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ అంతా పూసేసి దాని బటర్ పేపర్ అంతా సెట్ చేశాను. ఆ ట్రేలో మన బ్రౌనీ బ్యాటర్‌ని వేసేసుకోవాలి. వేసేసుకొని మంచి ఈవెన్‌గా సెట్ చేసుకోవాలి. ఇలా అంతా సెట్ చేసుకొని మనకు కావాల్సిన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యాషూ నట్స్, బాదాం నట్స్ వేస్తున్నాను. కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం అండి, ఆప్షనల్. మీకు ఏవి కావాల్స్తే అది యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా యాడ్ చేశాక ఆల్రెడీ ప్రీ హీట్‌లో ఒక గిన్నెని పెట్టేసుకొని స్టాండ్ పెట్టేసి ఒక గిన్నెలో స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేయాలి. తర్వాత కేక్ బ్యాటర్‌ని పెట్టాలి. ఒక 45 మినిట్స్ అయినాక సిమ్‌లో పెట్టేసి చూడండి బ్రౌనీ ఎంత బాగా రెడీ అయిందో. ఇలా నైఫ్‌కి రుచి చూస్తే నైఫ్ క్లీన్‌గా రావాలి. మనం చాకో చిప్స్ వేసాం కాబట్టి ఒక్కొక్కసారి చాక్లెట్ కూడా తగులుతుంది. అవ్వలేదని అనుకోకూడదు. కేక్ బ్రౌనీ అంతా చూడండి ఎంత బాగా అయిందో. చల్లారాక మనం కట్ చేసేసుకోవాలి. మనకి పిల్లలకైతే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. మన ఇష్టమైన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఇలా పిల్లలకి హెల్తీ బ్రౌనీ ఇచ్చారనుకోండి, మనకు కూడా హ్యాపీగా ఉంటాము. వాళ్ళు కూడా ఎంతైనా తినవచ్చు. దీంట్లో నో షుగర్, నో మైదా కాబట్టి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.